ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కృపా కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. నేటి ఉదయకాలము నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అనే కీర్తనకారుడు రచించిన కీర్తనలో 103వ కీర్తనలోని మొదటి వచనాన్ని ధ్యానిస్తా ఉన్నాం. అంతరంగములో ఉన్న సమస్తము కూడా దేవుని నామాన్ని సన్నతించాలి. ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించాలి. ఆయన నామాన్ని స్తుతించాలి. చాలా సందర్భాల్లో దేవునికి హృదయం ఇవ్వడం అంటే చాలా తేలికైన విషయం అనుకుంటాం. ప్రార్థన చేసి, ప్రభా ఇదిగో నా హృదయం నీకే, తీసుకో ప్రభా, ఇది ఈజీ, ఏదో ఒక వస్తువు ఇచ్చేసినట్టు, ఖరీదు లేని వస్తువు ఇచ్చినట్టు, ఫ్రీ వస్తువు ఇచ్చేసినట్టు అట్లా తేలిగ్గా మనం దలంచుతాం. మనకు అవసరం లేనిది, అక్కర్లేనిది ఏదో ఇచ్చేసినట్టుగా మన మనసులో ఒక భావన కలుగుతుంది. కానీ ప్రియమైన వారలారా, హృదయము గురించినటువంటి ప్రస్తావన వస్తే మన హృదయంలో ఉన్న సమస్తం కూడా దేవుని స్తుతించాలంట. హృదయంలో ఏముంది అని పరిశీలన చేసుకునేటప్పుడు యేసు ప్రభుల వారు పలికిన ఒక మాట మనకు తెలియజేస్తుంది. మీరు భూమి మీద ధనమును సమకూర్చుకొనకుడి, ఇక్కడ దొంగలు చిమ్మట వాటిని పాడు చేస్తాయి, కానీ పరలోక రాజ్యంలో మీ ధనం ఉంచుకొనండి. ఎందుకు? మీ ధనం ఎక్కడుందో మీ హృదయము అక్కడుంది. మీ ధనము పరలోక రాజ్యంలో ఉంచండి. అంటే మీ మనస్సు పరలోక రాజ్యంలో ఉంచుకొనండి. మీ ప్రయత్నాలు పరలోక రాజ్యం కొరకు చేయండి. ఎందుకంటే మీ మనసు ఎక్కడుంటుందంటే, మీ ధనం ఎక్కడుందో మనసు అక్కడ ఉంటుంది. మన హృదయంలో ఆశలు, అక్కర్లు, కోరికలు ఈ రీతిగా ఆలోచన చేస్తే ఎన్నో ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా దేవుణ్ణి స్తుతించి, దేవుని నామాన్ని కొనియాడుతూ, దేవుని నామాన్ని ఘనపరిచే రీతిగా ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు ప్రభువుకి దృష్టిలో మనము ఆయనకు అనుకూలమైన వారం. అప్పుడు హృదయాన్ని నిజంగా ఇచ్చినట్టు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మిగుల ధనవంతులు, ఆస్తికర్తలు. అబ్రహాము సారమ్మను సమాధి చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ ఆ ఊరి వారైన హేతు కుమారులను పిలిచి, నాకు కొంత స్థలం ఇవ్వండి అని అంటే, వాళ్ళంటారు, అయ్యా నువ్వు మా మధ్యలో రాజులాగా జీవించుతా ఉన్నావు, ఎంత ఆస్తి ఉంది నీకు, ఇగో దాసదాసీలు, సేవకులు, ఆస్తి, నువ్వు ఒక రాజులాగా ఉన్నావు, నీకు నచ్చినట్టు చేయొచ్చు అని అంటారు. అంత ఆస్తికర్త అయినటువంటి అబ్రహాం గారిని దేవుడు ఎప్పుడు ధనం విడిచిపెట్టమని లేదు. ధనం గురించిన ప్రస్తావన దేవుని మధ్యలో, అబ్రహాం మధ్యలో రాలేదు. కారణం ఎందుకంటే అబ్రహాం గారి మనసు ఆ ధనం మీద లేదు. అబ్రహాం గారి మనసులో ధనాన్ని ఆపేక్షించేటువంటి కోరిక గల హృదయం లేదు. ధనం దేవుడు ఇచ్చిండు, ఆయన అవసరం ఉన్నప్పుడు ఇస్తాడు అని నమ్మిండు, కనుక దాని మీద హృదయం నిలుపుకోలే. ఎప్పుడైతే మన హృదయము వాటి మీద నిలుపుతామో అప్పుడు సమస్య. కనుక మన హృదయంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడానికి నేర్చుకోవాలి. మిగతా అవన్నీ తర్వాత స్థానం. ప్రభు నామంకు ఘనత. జీవితంలో గొప్ప స్థితికి చేరినటువంటి దేవుని బిడ్డలు ఎప్పుడూ దేవుని సన్నిధిని, దేవుని పనులను, కార్యంలో నిర్లక్ష్య పెట్టలేదు. దానియేలు దేశానికి ప్రధానమంత్రి, కానీ ప్రతిదినము మానక తప్పక ముమ్మారు ప్రార్థన చేసినారు. చూడండి, మనకు బిజీ ఉన్నాము, మాకు వీలైతే లేదంటాం. దానియేలు కన్నా బిజీగా ఎవరం ఉండలేం. ప్రైమ్ మినిస్టర్ కంటే బిజీగా ఇంకెవరు ఉంటారు? కానీ అటువంటి దానియేలు జీవితంలో ప్రార్థించడానికి ముమ్మారు సమయం ఉంది. దావీదు దేశపు మహారాజు, కానీ దినంలో ప్రార్థించడానికి, స్తుతించడానికి, కీర్తించడానికి తన జీవితంలో సమయం ఉంది. ఎంత ఎదిగినా దేవుని స్తుతించడానికి సమయము ఉంది, దేవుని కీర్తించడానికి సమయం ఉంది. దేవుడు ప్రథమ స్థానం అయినప్పుడు ఆ స్థానం అట్లనే ఉంటాయి. మిగతా అన్ని తర్వాత. మొదట ప్రభు, మొదట దేవుడు. దేవుడు నన్ను సృజించి, నన్ను రక్షించి, ఇప్పటివరకు ఇన్ని మేలు చేసిన దేవుడు, అది ఎప్పుడు నా జీవితంలో మొదటిది అనుకోగవాలి. దేవుని సేవకి ఇవ్వడానికి మనసులో భయం, బాధ ఉండకూడదు, కష్టం ఉండకూడదు. నువ్వు సంతోషంగా ఇవ్వాలనుకున్నది ఇవ్వగలగాలి. అట్లా లేదు అంటే ప్రభు మొదటి స్థానం కాక లోకం మొదటి స్థానం అవుతుంది, ధనం మొదటి స్థానం అవుతుంది, లోకాశలు మొదటి స్థానం అవుతాయి. అప్పుడు దేవునికి స్థలం లేకుండా పోతుంది. కనుక ప్రభుకు మొదటి స్థానం ఉన్నప్పుడు హృదయం ప్రభుకి ఇవ్వగలుగుతాం. ఆ హృదయంలో యేసుప్రభుల వారు ఉండగలుగుతారు. ఆ హృదయాన్ని దేవుడు వాడుకొనగలుగుతారు.
కనుక అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభా, వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.